సోనమ్మ వాళ్ళు రమ్మ మేము వాళ్ళకి తలగారు మేము అవునన్నారు పెళ్ళామల సంగతి ఇప్పుడు మొత్తం అట్లుంటుంది అంటే ఆ మాట నేను తింటుంది దీనికొచ్చింది బతుకుని వేరుందన్నమాట. ఎందుకు కొట్లాడుతుంది ఇల్లు మంచిదేముంది ముందు వాడి పెళ్ళి పది ఎన్ని పనులు దానికి అసలు నీకు చెప్పినట్టు వాళ్ళ పెళ్ళైన దగ్గర రాముడు చెప్పిన అనుకున్నట్టు రాముడు అనుకున్న పొందరా అది వచ్చిరపా చూద్దాం కరెంట్ నాకు ఆరోగ్యం పడేది పొద్దు మిగతా డ్యూటీ వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారంట అబ్బారు ఎవరు అదే మధ్యలో ఆరోగ్యం ఎంత అదే అబ్బాయిని చూసిపోవాలి ఒకటేసారి. కేశమైన సంఘ మొన్న కాలం చేసి కేశమైన సంఘ అబ్బాయి వీళ్ళ అమ్మని ఎత్తి పెడతా అది అని అంటే అబ్బాయి మొక్కురాన్ని అయితే చెప్తానంటే ఏం చేస్తావు ఇట్లా మాట్లాడి నేను ఉంగరం పెడతాను అప్పగారు ప్రసాదం అప్పగారు కొత్తలు అయితే కాదు కదా. అదే అంటే అబ్బాయిని చూసి పోండి మళ్ళీ అప్పటి వరకు ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. తీర్థం తీర్థం తీసుకోరు తీసుకో పిల్లలు లేదా ఎన్నో ఎన్ని రోజులే 12 సంవత్సరాలేనా? 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇదే మళ్ళీ ఈయన కొట్లాడుతుండే వాళ్ళ భార్యతోటి. పెళ్ళై 12 సంవత్సరాలు లేదంట, పిల్లలు కాదంట కింద పడ ఈయనకి 12 నేను తిరుపతి రోజుకు 18 ఏళ్ళకి వెళ్ళాడు. ఏం పని అప్పర్ అప్పర్ బీరం కూడా ఉంటాయి. బీరం కూడా మీ భార్య ఇద్దరు ఏం పని చేస్తున్నారు? అటున్నా అప్పటి నుంచి అదే అటున్నా జాగుని ఇల్లు లేవట్లే పడింది. కట్టిన ఇల్లు కట్టుకున్నావు మన ఆశ్రమం పక్కకి కట్టి ఇక్కడ గల్లాడా ఇక్కడ షాపూర్ షాపూర్లో ఉంటుంది. షాపూర్లో నేను గ్లాసులు విండో కిటికీ చూస్తాను అక్క. పెద్ద బండి తీసుకున్నా. పెద్ద బండి టాటా ఏసీ ఇక్కడ విజయవాడ రాజమండ్రి అక్కడికి వెళ్తున్నాను. అమ్మాయి ఇంటికాడ మొన్ననే ఆయన 41 రోజు అయింది. మన గంధం కోసి నైట్ పిల్లలు దింపేసి వచ్చినాయి. బిడ్డ కూడా పెళ్లి చేసిన
బిడ్డది పెళ్లి చేసిండంట బిడ్డ పెళ్లి చేసిండంట ఫస్ట్ కదా